పెండింగ్ బిల్లులు వెంటనే అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి 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 పెండింగ్ బిల్లులు అన్ని రకాల పెండింగ్ బిల్లులు అన్ని రకాల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం అన్ని రకాల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం అన్ని రకాల పెండింగ్ బిల్లులు పేమెంట్ ఫిఫా విధానం పాటించాలి పేమెంట్ చెల్లించాలి మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు ఏ కాశీ విశ్వేశ్వరరావు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టేట్కి వైస్ చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు. అలాగే ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాను. ఈరోజు మా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ సబ్కా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కలిపి ఏలూరులో మా కాంట్రాక్టర్స్ రావాల్సిన బిల్లుల గురించి శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ అలాగే వివిధ శాఖ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కాంట్రాక్టర్ అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది మన ఎంటైర్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే అంతమంది మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులో ఎన్పిఎల్ అయిపోతున్నారు. రుణాలు కట్టలేక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కుదేలైపోయి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతులు కూడా మీ అందరికీ మీ మీడియా వరకు తెలుసు. అటువంటి పరిస్థితులు మళ్ళీ కలగజేయకుండా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం బడ్జెట్ ఉండి డబ్బు ఉంటేనే టెండర్ పిలవాలండి. టెండర్ ఒకసారి పిలిచిన తర్వాత ఆ కాంట్రాక్టర్కి భరోసా గవర్నర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ మేము అగ్రిమెంట్ అవుతాం. యాక్చువల్గా గవర్నర్ గారు అగ్రిమెంట్ అయిన తర్వాత డబ్బు రాదని ఎవరు అనుకుంటామండి. గ్యారంటీగా వచ్చేస్తుంది అనుకునే వర్కులు చేస్తాము. వర్కులు చేసి మేము పదే ఆ ఫైనాన్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళేమో చిన్న చూపు చూడడం, మమ్మల్ని కనీస మర్యాద ఇవ్వకుండా మరి నిలబెట్టి మాట్లాడడం, చిరాకు పడడం, మీరు రావద్దు మా దగ్గరికి, డబ్బులు లేవు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి అనడం చాలా బాధ అనిపిస్తుందండి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అధికారులతో పాటు ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా సమానంగా చూడాలండి. ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకి నెల జీతాలు ఇస్తారు. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులు మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము డెవలప్మెంట్లో భాగస్వామ్యం, వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుని రోడ్లు వేస్తాం, బిల్డింగ్లు కడతాం, బ్రిడ్జ్లు కడతాం, అనేక డ్రైన్లు కడతాం, మరి ఇరిగేషన్ వర్క్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల సివిల్ వర్క్స్ మనం చేస్తూ ఉంటాం అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ బిల్లులు కూడా సకాలంలో ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ నెలలో మార్చి ముగుస్తుంది కాబట్టి ఈ నెలలో పేమెంట్లు ఇస్తే చాలా మంది ఎన్పిఎల్ నుంచి బయటపడతారు. బ్యాంకులు ఈ నెల ప్రామాణికంగా తీసుకుంటారు జనరల్గా. సో ఈ నెలాఖరు లోపల పేమెంట్లు రాకపోతే చాలా మంది ఎన్పిఎల్ అయిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరి పరిస్థితి కూడా దుర్భరంగా ఉంటుంది. ఇంపార్టెంట్ గ్రాంట్లు అయినటువంటి
వరల్డ్ బ్యాంక్ వర్కులు, ఏఐబి ఉంది, ఏఐఐబి అని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అది ఈఏపి, దానికి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి చాలా నుంచి, 2 సంవత్సరాలు దాటేసింది. అలాగే నాబార్డు, అలాగే ఎన్డీబీ, ఈ 3 కూడా మనకి బారోయింగ్ స్పేస్ తగ్గిపోతుందని వీళ్ళు గవర్నమెంట్ పేమెంట్లు ఇవ్వడం ఆపేసింది. లాస్ట్ 5 సంవత్సరాలు ఆగిపోయింది. అలాగే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక సంవత్సరం అయిపోయింది, అయినా కూడా పేమెంట్లు ఎన్డీబీ కొంచెం ఇచ్చారు, కానీ మిగతా ఏఐబి ప్లస్ నాబార్డు ఇవ్వలేదండి. అలాగే ఎస్డిఎంఎఫ్, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అని, ఆ ఫండ్ కూడా తప్పనిసరిగా పేమెంట్ చేయాల్సిన గ్రాంట్ అని చెప్పారని కన్సర్న్ ఆర్మీ సెక్రటరీ గారు చెప్తే మనం వర్క్ చేశాము. ఆ పేమెంట్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదండి. సో ఇలాగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టులని గవర్నమెంట్ స్పందించి ఇమీడియట్గా పేమెంట్లు ఇచ్చి కాంట్రాక్టులందరినీ ఆదుకుని మమ్మల్ని ఈ బాధల నుంచి గట్టెక్కించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీడియా, ప్రింట్ మీడియా వారికి, మీడియా వారి మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది మా నిరసన కాదు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇంత పెండింగ్ ఉంది మా గవర్నమెంట్ తెలియజేయడం కోసం కలెక్టర్ గారికి, ఎస్సీలు ముగ్గురికి ఎస్సీలకి ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మామూలుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాటోల్స్ ప్రోగ్రామ్ మినిస్టర్ గారు, సీఎం గారు తీసుకున్న పాటోల్స్ అన్ని పూర్తి చేసాం, కానీ ఇప్పుడు వరకు ఏమీ పేమెంట్ చేయలేదు. గత 3 ఏళ్ళలో కూడా చాలా పేమెంట్స్ పెండింగ్ ఉన్నా సరే మేము కాంట్రాక్టర్లు అందరూ కొత్త గవర్నమెంట్ కదా, మనం నిరసన తెలియజేయడం బాగోదు, టెండర్ లేకపోవడం బాగోదు అని చెప్పేసి మేము టెండర్ వేయించి అందరితోటి అన్ని తాకట్లు పెట్టించి మొత్తం మీద పర్సనల్ లోన్స్ కూడా తీసుకుని వాళ్ళు అందరూ వర్కులు చేశారు. కానీ పాత పేమెంట్లు రాలేదు, కొత్త పేమెంట్లు పాటోల్స్ పూర్చిన వాళ్ళు కూడా రాలేదు. మేము ఎంత పై అధికారుల దగ్గరికి వెళ్తే మాకేమి సమాధానం, ఏ విధమైన సమాధానం రావట్లేదు. మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేయడం కోసం మేము ఇవాళ స్వచ్ఛంద్ర ప్రోగ్రాం, ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఏ ప్రోగ్రాం అయినా సక్సెస్ఫుల్ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ తుడుత్వం కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. అది కూడా చేసాము ఆర్ఎండ్బి హౌస్లో అక్కడను. కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీ గవర్నమెంట్కి అన్వయించుకునేది ఏంటంటే సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అయినాయి ఇంచుమించు నాబార్డు, ఏఐబి, వరల్డ్ బ్యాంకులు, పాటోల్స్ అన్నీ కలిపి మొత్తం మీద 5,000 కోట్లు, మున్సిపాలిటీస్ అన్ని 5,000 ఇరిగేషన్ 5,000 కోట్ల రూపాయల వరకు సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అయి ఉన్నాయి. కనీసం 5,000 కోట్లు మార్చి ఎండింగ్ లోపల చేస్తే కొంతమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారని మేము మా రిప్రజెంటేషన్ తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. గవర్నమెంట్కి వ్యతిరేకము కాదు, ఏమీ కాదు. మేము వాళ్ళకి ఇంకా అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. చిన్న చిన్న కాంట్రాక్టులకి ఇస్తే ఇందంటనే మనీ రొటేషన్ కూడా అవుతుంది. ఇవాళ పథకాలు లేక మనీ రొటేషన్ కూడా కింద లెవెల్లో మనీ రొటేషన్ అవుతలేదు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఇవాళ మనీ రొటేషన్ అవుతలేదు. ఈ రియల్ ఎస్టేట్ కానీ ఏది బాగోలేదు. కాబట్టి ఏంటంటే 5,000 కోట్లు రొటేషన్ చేశారనుకో, జిఎస్టీలు కడతాం, మంచి గవర్నమెంట్ కూడా రొటేషన్ అవుతుంది. తర్వాత విరివిగా పేమెంట్లు వర్కులు చేయడానికి కూడా మేము ముందుకుంటాం అని చెప్పి గవర్నమెంట్ని సవినయంగా వివరించుకుంటున్నాం. అదే నా పేరు కేవీఎస్ బుచ్చిరాయుడు, సెక్రటరీ బిఐ ఏపీ.